అండి, నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వినడా? నువ్వు ఏర్పాట్లో ఉంటే తప్పకుండా వింటాడు కదా. నువ్వు ఏర్పాట్లో ఉంటే తప్పకుండా వింటాడు కదా. నువ్వు ఏర్పాట్లో ఉంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను చూస్తాడు కదా. నీ కష్టకాలంలో ఆయన ఏమైనా విడిచిపెడతాడా? నీ శ్రమ కలిగిన రోజున ఆయన ఏమైనా దూరం అయిపోతాడా? దూరం అవ్వడే. ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు కదా. నీ బిడ్డల్ని ఏమైనా అన్యాయంగా చేస్తాడా? చేయడు కదా. నీ ఆయుష్యం ఏమైనా అర్ధంతరంగా ముగించేటట్టు చేస్తాడా? చేయడు కదా. చాలా శ్రేష్టమైన దీవెనలు ఉన్నాయి కదా. మరి నువ్వు ఆయన ఏర్పాట్లో ఉన్నావా? ఈ రాత్రి ప్రశ్న వేసుకో. ఆయన ఏర్పాట్లో ఉంటే, మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఆయన ఏర్పాట్లో ఉంటే కడుపు నిండి అన్నం కూడా తినకూడదు. మీరు తిట్టుకున్నా పర్వాలేదు, ఆయన ఏర్పాట్లో ఉన్నవారు కడుపు నిండా అన్నం కూడా తినకూడదు. కాస్తంత ఖాళీ ఉంచుకోవాలి. ఆకలి అవుతుందని తెలిసి కూడా అవసరమైతే కట్ చేయాలి అక్కడికి.